ఈరోజు అర్థమైంది మనం మన వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అనుకోవాలని. ఇప్పుడు తెలిసింది నేను అందరూ కావాలని అనుకున్నా, కాకపోతే వాళ్ళ అవసరం కోసం మనతో ఉన్నారని ఊహించలేదు. వావ్! ఒక్కరోజు నవ్వితే 10 రోజులు ఏడ్చే బతుకులు మావి. ఏంట్రా ఈ స్టేటస్లు? నువ్వు నాకిచ్చిన ప్రామిస్ బ్రేక్ చేయి, లైట్ తీసుకుంటా, కానీ నా హార్ట్ బ్రేక్ చేయకు, నా ప్రాణం తీసుకుంటా. రే పొద్దు పొద్దునే చీ చీ. ఛీ, నా బతుకు కూడా ఇటు అవ్వాలని తయారైంది. ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పలేదు కదా. అప్పుడు నువ్వు ఆ మాట అనకూడదు కదా. అవును, నువ్వు లవ్ చేసావు, నేను లవ్ చేశాను. దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? బిజీ వచ్చింది, ఎందుకు వచ్చిందని అడిగితే అది చెప్పకుండా కవర్ చేస్తున్నావా? ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఎవడో దొరికాడు నీకు. రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేసావా లేదా? ఇప్పుడు చేస్తే బిజీ వస్తుంది. ఎవరన్నా అడిగితే డాడీ అని చెప్తున్నావు, మళ్ళీ నన్ను అనుమానిస్తున్నావా అంటున్నావు. చేసేవన్నీ అనుమానించే పనిలే. కట్ చేయాలా? సమాధానం లేదు, కట్ చేయి అంటున్నావు. తినమ్మ జీవితం. అరే నువ్వేంటి, ఆ ఫోన్ ఏంటి, ఆ కేకలేంటి? అరే ఆ అమ్మాయి ఎవర్రా? లవ్ అంటున్నావు, నీకు లవ్వర్ లేదు కదా? అనుమానం అంటున్నావు, ఎవడో ఉన్నాడంటున్నావు. అది కాదురా, ఒక్కనే వస్తున్నా కదా, బోర్ కొడుతుందని. నాకు ఎలాగో లవర్ లేదు కదా. ఒకవేళ లవర్ ఉంటే నేను ఎలా ఫీల్ అవుతాను, మా ఇద్దరి మధ్య గొడవ వస్తే ఎలా ఫీల్ అవుతానో వచ్చేట్లో రియాసు చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ రా, నిన్న ఇవ్వనన్నా ఈరోజు ఇచ్చావు. వేసుకో, ఇంకోటి ఉందిగా. ఉంది, నేను వేసుకున్నాగా. బంగారం పోతది కొత్తది కొనలేదా? స్నేహ అదిరిందిరా పిక్లో. సుహాస్ ఇలా రా, దా ఇలా కూసో. రే స్నేహకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? నీకు తన మీద ఫీలింగ్ వచ్చినప్పుడు నన్ను అంటున్నావు, ఆ మాట ఇప్పటివరకు చెప్పలేదు. రే ఏమవుతుందో అని భయంగా ఉందిరా. ఎందుకు భయం? నువ్వంటే ఇష్టమేగా. తెలీదు కదరా. తెలీదా తనకు నువ్వంటే ఇష్టమని? ఎందుకు ఎదో యాక్టింగ్? నేనంటే ఇష్టమే, కాదనట్లేదు, కానీ ఆ ఇష్టం లవ్లా మారుతుందా లేదా అనేదే భయం. లవ్ చేస్తుంది, కాకపోతే నిన్ను నువ్వు చెప్పిన ఏదో డైలాగ్స్కే డౌట్ నాకు. బాగా చూసుకుంటానంటావా? బాగా చూసుకుంటున్నాను అంటున్నావు చూడు, ఇక్కడే అర్థమవుతుంది నువ్వు చూసుకోలేవు. ఈరోజు ఎలా అయినా ప్రపోజ్ చేస్తా, బయటకు తీసుకెళ్తా. డిగ్రీ నుంచి చెప్తున్నావు. లేదురా, ఈరోజు ఎలా అయినా చెప్తా. చెప్తే చెప్పు, కానీ ఆ డైలాగ్స్ మాత్రం చెప్పకరా. తాను కానీ యాక్సెప్ట్ చేసింది అనుకో, పార్టీ మామూలుగా ఉంటుందిరా. ఆ పార్టీ వద్దు కానీ ఆ అమౌంట్తో రెంట్ కట్టే. రే పార్టీ అంటే రెంట్ అంటున్నావు ఏంట్రా? నా హ్యాపీనెస్ షేర్ చేస్తున్నా అంతే. ఈసారి ఓనర్ వస్తే పిలిచి వాళ్ళ నాకు బాగాలేదు, వీళ్ళ నాన్నకు బాగాలేదు, ఐసీలో పెట్టారు, సీరియస్గా ఉందంటావు. ఎందుకు రెంట్ కట్టే. రేపు కలేజ మూవీ రిలీజ్ రచ్చ మామూలుగా ఉండకూడదు. 50 లీటర్ల పాలు, 50 కేజీల పేపర్లు, 70 ఫీట్ కటౌట్, మెయిన్ గేట్ నుండి ఎంట్రీ గేట్ వరకు మధ్య తీన్మార్ డప్పులు, తారా జవ్వలో మధ్య ఏ తగ్గినా నీకు పగిలిపోద్ది. సరేనా? రే వీడు మళ్ళీ రిహార్సల్ చేస్తున్నాడా? మహేష్ అన్న ఫ్యాన్ కదా, ఇంకెవ్వడు ఆపలేడు వీణ్ణి. రే మర్చిపోయానురా, మంచి డైలాగ్ గుర్తొచ్చిందిరా. ఈరోజు స్నేహకి వెళ్ళి ప్రపోజ్ చేస్తా. బాబోయ్ సరే నేను వెళ్తున్నా. ఏం చేస్తుందో మేడం. ప్రపోజ్ చేసేనా? వద్దు, వాడు చెప్పే వరకు వెయిట్ చేద్దాం.
వాడు చెప్తాడని 2 ఇయర్స్ వెయిట్ చేశాను. ఇంకా నా వల్ల కాదు. క్లాస్లో నేను నీకు తెలియకుండా నిన్ను చూడడం, నువ్వు నాకు తెలియకుండా నన్ను చూడడం, మీ ఫ్రెండ్స్ నా పేరు చెప్పి నిన్ను ఏడ్పించడం, నా ఫ్రెండ్స్ నీ పేరు చెప్పి నన్ను ఏడ్పించడం. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. బయటకు చెప్పలేకపోయినా లోపల చాలా హ్యాపీగా ఉంది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మనమందరం ఓ ట్రిప్కి వెళ్ళాం. ఆ ట్రిప్లో నా మీద చూపించిన కేరింగ్ లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇచ్చారు. ఇంకా నా వల్ల కాదు, ఎలాగైనా ఈరోజు చెప్పేస్తాను. అప్పుడప్పుడు భయం వేస్తుంది, ఎక్కడ నా మీద చూపించిన ఫీలింగ్ లవ్ కాదు ఫ్రెండ్షిప్ అంటావని. అందుకే ఏదైతే అది ఈరోజు ఎలాగైనా నీకు చెప్పేస్తాను. ఈ ఫీలింగ్ నీ మీద ఎలా వచ్చిందో కూడా తెలియదు, నీకు ఎలా పడిపోయినా కూడా నాకు తెలియదు. కానీ నీతో ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడాలనిపిస్తుంది. అలా మాట్లాడుతూ పడుకోవాలనిపిస్తుంది. ఆ షాపింగ్ మాల్స్లో నీ చేపట్టుకొని నడవాలనిపిస్తుంది. సెకండ్ షో మూవీకి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. వన్స్ నీకు ప్రపోజ్ చేసాక ఇమీడియట్గా పేరెంట్స్కి చెప్పేస్తాను. అయిపోయింది. నీ కొత్త పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తారు చూడు. ఎదవ డ్రామాలు చెయ్యకు. తనకు ఫోన్ చేయనా ఈరోజు కలుద్దామని? అదే చెక్కేస్తారులే. హ? రేయ్, చేస్తే లేకపోతే వదిలేయి. అన్నిసార్లు అన్నావు, ఇప్పటిదాకా ఒకసారి ఏం చేసావా? నీ హే. అబ్బా. ఒక పని చేయి, తన ఫ్రెండ్కి కాల్ చెయ్యు, తను అడుగు స్నాక్ ఇష్టముందా లేదా అని. ఇష్టముంటే ప్రపోజ్ చేయి, లేదంటే వదిలేరా. ఇద్దరు చెక్కేస్తారు. అసలు మీరు ఫ్రెండ్సేనా? లవ్ చేస్తానంటే వదిలే అంటారేంట్రా? రేయ్, మేమేం చేస్తాంరా, అమ్మాయికి నచ్చుతూ ఉంటుంది, లేకపోతే లేదు. నేను ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకో, ఏమీ లేదు. నీకు కావాలంటే చేసుకో లవ్. కాకపోతే నీ కొత్త చెక్కడానికి వస్తే మాత్రం మమ్మల్ని అందరిని డిలీట్ చేసి అంతే. ఫ్యాన్ తిరగాలంటే లైట్ స్విచ్ ఆన్ చేయకూడదురా, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలి. అలాగ నేను లవ్లో బాధపడుతుంటే డిస్కరేజ్ చేయకూడదురా, సపోర్ట్ చేయాలరా. అందుకే వీడికి యేసుప్రభువే దిక్కు. పోదాంపా. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సేనా? హలో, హలో సార్, ఏం చేస్తున్నారు? నీతో ఫోన్ మాట్లాడుతున్నా కదా, దవడ పగిలిపోద్ది. అదే నీ గురించి ఆలోచిస్తున్నా. బాబోయ్, నువ్వేనా? ఆ, సరే, ఈరోజు ఫ్రీయేనా? ఆ, ఏ అదే మొన్న కలుద్దాం అన్నావు కదా, వస్తావేమో అని. నేను అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే నాకు కాల్ చేసావు. అవునా? అయితే మనం ఎప్పుడు మీట్ అయ్యే పార్క్ ఉంది కదా, అక్కడ మీట్ అవుదామా? సరే, నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వస్తావు కదా, చెప్తా. ఇప్పుడే చెప్పు కదా. లైవ్లో నేను నీ రియాక్షన్ చూడాలి. అవునా? సరే, నేను కూడా నీకు చాలా చెప్పాలి. సరే, ఈవినింగ్ పార్క్లో కలుద్దాం. సరే, బాయ్. రే లేవురాలే. రేయ్ లేవురా. ఈడికిలా కాదు, సర్వదర్శన ప్రాప్తిరస్తు. చెయ్, ఏంట్రా ఇది? ఏ కనపట్లేదా? మీ ఏం చూపించాలని వచ్చావు? గాలెట్లని బొక్కలరా రేసా. అమెజాన్లో 1+1 ఆఫర్ ఉంది. నీకోటి కావాలా? చేస్తా నా కొడక. చెప్పరా ఏంటి? ఆ పిల్ల ఫోన్ చేస్తుందిరా. అవునా? పోయి ఫోన్ ఎత్తుపో. 2 hours later. చెప్పాలే. చెప్పు. చెప్పాలి. నువ్వేదో చెప్తా అన్నావుగా. నువ్వు అన్నావుగా, చెప్పు. అన్నాను, కానీ ఫస్ట్ నువ్వు చెప్పు. అంటే నువ్వు మంచి న్యూస్ చెప్దామని పిలిచావనుకో, నేను చెప్పేది బ్యాడ్ న్యూస్ అయితే నీకు ఆ మూడే పోతుంది కదా. అలా ఏం లేదు, పర్లేదు చెప్పు. నీ రియాక్షను తెలీదు చెప్పాక, కానీ చెప్తున్నా.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం ఎప్పుడైతే క్లోజ్ అయ్యామో అప్పటి నుంచి నీ క్యూట్నెస్, నువ్వు ఉండే విధానము, నీ క్యారెక్టర్, నీ హైపర్ యాక్టివ్ ప్రతి అబ్బాయికి ఉంటుంది. తన లవర్తో సరదాగా ఉండాలని, ఏడిపించాలని, కొంచెం దెబ్బలు తినాలని అండ్ ఇంకొంచెం కేరింగ్ చూపించాలని, ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడితే ఆ పొసెసివ్నెస్ కనిపించాలని, ఇలాంటి ఆనందాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ నాకు నీలో కనిపించాయి. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయనే నేనంటే నీకు ఇష్టమా? హా, మరి నాకు ఉంటుంది కదా, అబ్బాయిలు ఇలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలని. హా, నాలో లేవా? లేవంటే ఉన్నాయి. అంటే నేనంటే నీకు కూడా ఇష్టమా? చెప్పనా? హా, సరే, నువ్వు అంటున్నావుగా నీకు చిన్న చిన్న ఆనందాలు చాలా ఉన్నాయని. నీ చిన్న చిన్న ఆనందాలు నేను తీరుస్తాలే. ఏంటి? నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఇష్టమని. హా, మన డిగ్రీ నుంచి తెలుసు. నాకు తెలుసు. మార్నింగ్ మీ ఫ్రెండ్కి కాల్ చేస్తే కన్ఫర్మ్ చేసింది. అవునా? చెప్పేసిందా? సరే కానీ ఒక అగ్గివచ్చుగా. ఇక్కడ మంచి లొకేషను, పైగా పార్క్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడే లవ్ స్టార్ట్ అయింది. ఒక్క అగ్గుతో స్టార్ట్ చేద్దాం కదా. ఎవరైనా చూస్తే బాగోదు. ఎవ్వరూ చూడరు. ప్లీజ్ ప్లీజ్. సరే.